ఇవాళ సండే కదా చికెన్ తెచ్చుకొని బాగా కుమ్మేద్దామైతే అనుకున్నాం అనమాట. కానీ అవేం అయ్యి పనిలాగా అయితే అవ్వలేదన్నమాట. ఎందుకంటే మళ్ళీ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి మా వారైతే చికెన్ అయితే తేలేదండి. మళ్ళీ అయితే కోళ్ళకి జబ్బులు వచ్చేస్తాయని అయితే వెయ్యలేదని అయితే మటన్ హెడ్ అయితే తెచ్చారనమాట, మేక తలకాయ కూర. చూసారా, ఇది చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు కూడా. అందులో మెదడు కూడా వస్తుందండి. మెదడు తెచ్చిన ప్రతిసారి అయితే మా వారు నా మెదడు మోకాల్లో ఉంటుందని చెప్పేసి నన్ను కొంచెం బొరకెక్కించుకోమని నా మెదడు అయితే తినమని చెప్తూ ఉంటారనమాట. ఆయన చెప్పిన మాట అంటేనే కాదనడం అని చెప్పేసి ఆయన వదలచకుండా నేనైతే తినేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుంది అనమాట మెదడు. అది స్పెషల్గా కర్రీ కూడా వండుకుంటారు, కానీ నేనైతే అలా పులుసులో వండేసి మామూలుగా అయితే తింటాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఇది వేడి కూడా చేస్తుంది మనకి ఎముకలకి, కానీ చాలా బలం అంటారనమాట. ఇది ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నా సరే వీటికున్న వెంట్రుకలు అనేవి పోవు అనమాట. చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పిల్లలకి కూడా చాలా మంచిదే, కానీ పిల్లలు అంత త్వరగా తింటారా మీరే చెప్పండి. ఆల్మోస్ట్ నాన్ వెజ్ అంటేనే చికెన్ అంటేనే నాన్ వెజ్ అనమాట. అలా అయితే ఉంటుంది. కానీ ఈ పులుసు అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది చపాతీల్లో కానీ పరోటాల్లో కానీ చాలా బాగుంటుంది అంట మా వారు చెప్పారు, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. కానీ వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటుంటేనే కదా నేను పెట్టి ప్రతి వీడియోకి ఎలా రీచ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది. అలాగే దాని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు తెలుస్తుంది అన్నమాట. నేనైతే ఇది బాగా ముదరగా ఉందని చెప్పేసి విజిల్స్ అయితే వేయించేస్తాను అనమాట. ఒక 10 విజిల్స్ అయితే వేయించేస్తానండి. చక్కగా అయితే ఉడికిపోయిందనమాట. చూసారా మెదడు ఎలా కనిపిస్తుందో. మెదడుని కూడా విజిల్ వేయించేస్తాను అనమాట. అది విడిపోతుందేమో అనుకున్నాను, కానీ విడిపోలేదండి. నా గురించి అయితే చక్కగా భద్రంగా ఒక చోటనైతే కూర్చుందనమాట. ఆ కూర్చున్నదాన్ని మనం వదులుతామా, చక్కగా లాగించేస్తాం.